ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా పట్టణం ఎత్తుగా కనబడుతుందంటే వాళ్ళు ఉన్నతంగా కనబడతారు. ఆమెను చెప్పడం గట్టిగా. మరి ఈరోజు మన జీవితాలు ఉన్నతంగా ఉంటుందా? మన బ్రతుకు ఉన్నతంగా ఉంటుందా? దేవుని ప్రజలన్నీ చెప్పబడుతున్న మన జీవితాలు ఈరోజు ఉన్నతంగా ఉంటుందా? లేకపోతే దిగిజారిపోయిన స్థితిలో, దిగిపోయిన స్థితిలో, కృపకు దూరమైపోయిన పరిస్థితులు, అనేకులు మనల్ని చూసి అసహించుకునే పరిస్థితులు, అనేకులకి దేవుని రాజ్యానికి, దేవుని సువార్తకు అడ్డుగా, ఆటంకంగా ఉన్నట్లు మన జీవితాలు ఉన్నాయా? ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అనేకులు ఈరోజు ప్రభు చెంతకు రాకపోవడానికి, ప్రభుని సేవించకపోవడానికి నీ ఉన్న పరిసర ప్రాంతాలు ఒకవేళ నీవు అడ్డుగా జీవిస్తున్నవేమో, ఈ రాత్రి ఆయనే నీ రాజు అని నీవు ఒప్పుకోగలిగితే అత్యున్నతంగా నీవు జీవిస్తావు. బైబిల్ చెప్తుంది, పట్టణం ఉన్నతంగా కనబడుతుందంట, ఆ పట్టణంలో శాపం ఉంది.